सिवृद्धि अर्थम सकल रोग निवृत्ति द्वारा संपूर्ण आरोग्यम सिद्ध्यर्थम आदित्यादि नवग्रह देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम मम स्वगृहे धनलक्ष्मी धान्यलक्ष्मी धैर्यलक्ष्मी अष्टलक्ष्मी स्थिरनिवास सिद्ध्यर्थम वृत्ति उद्योग व्यापारेषु राजद्वारे राजमुखे अकुंठित दिग्विजय सिद्ध्यर्थम श्री महागणाधिपति पूजां करिष्ये। మూడు సార్లు మీరు అంకుల్ చేతిలో నీళ్ళు పోసేస్తే మీరు పళ్ళంలో వదిలేస్తారు. పెద్దమ్మ మీరు నీ చేతిలో మీరు చెప్తూ ఉండండి. తదంగా కలశారాధనం కరిష్యే తదంగా కరిష్యమాన వివాహ అంగత్వేన శుభ మంగళ కార్యాన్ని కరిష్యే. దగ్గరకు వచ్చేసేయండి ముగ్గురు కూడా. ఇది కలశారాధన అంకులు ఒక్కటే చేస్తారు. అదే నీళ్ళు అందరం కూడా వాడేసుకుందాం. అంకులు కొంచెం కలశానికి గంధము కుంకుమ పెట్టేసుకోండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతుగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేదోశ్చతుర్వణః అంగైః సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః. నాలుగు కూడా కలశంలో వేసేసుకోండి. తమలపాకులు ఇలా బోర్లించి పట్టుకొని ఉండండి కలశం పైన. మీరు వారు చేయబట్టుకోండి. పెద్దమ్మ మీరు అంతే చేయబట్టేసుకోండి. ఓం ఆకలశే ఏషు ధావతి పవిత్రే పరిశిష్యతే ఉత్తేర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదకం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపో నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుష్యా యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూద్భువస్సు వరాప. ఓం. ఆ కలశంలో ఒక పుష్పం వేసేసుకొని గంగాజలంతో పాటు అన్ని పుణ్యనది తీర్థాలు కలుపుతున్నట్టుగా భావించుకోండి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలైస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు మమ దురితక్షయకారకాః పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. కొన్ని అక్షంతులు కూడా వేసుకోండి. దాంట్లో పుష్పంతోనే నీళ్లు తీసుకుని అన్ని పూజా ద్రవ్యాల మీద నీళ్లు చల్లేసుకోండి. దేవం గణపతిని సంప్రోక్ష్య. గణపతి పైన నీళ్లు చల్లండి. మళ్ళీ నీళ్ళు తీసుకొని ఆత్మాని చ సంప్రోక్ష్య. లేదంటే మీరు వారు చేయబట్టుకోండి. ఆత్మాని చ సంప్రోక్ష్య. మళ్ళీ ఒకసారి నీళ్లు తీసుకొని మీ పైన ఆంటీ పైన పెద్దమ్మ పైన పిల్లల పైన ఆత్మాని చ సంప్రోక్ష్య. అందరూ కూడా గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం గణానాన్త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్న నోదభస్యేత సాదనం. ఓం సాంగం సాయుధం సవాహనం శిశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం అస్మిన్ బింబే శ్రీ మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. తమలపాకును గణపతి పైన బోర్లించి పట్టుకోండి. కళ్ళు మూసుకొని స్వామివారి ఇంటికి వస్తున్నట్టుగా భావించుకోండి. పెద్దమ్మ మీరు ఓం అస్నితే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముక్చరంజమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రాణప్రతిష్ఠ ముహూర్తః సుముహూర్తోస్తు. అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. తథాస్తు. నక్షత్రం చేతికిస్తారా? శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే. ధాన్యం ధనం బహు పశుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. స్వామివారికి అక్షంతులతో ఓం గం గణాధిపతయే నమః లేదంటే ఓం గణేశాయ నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. ఓం నిషుసేద గణపతే గణేశ త్వామాహుర విప్రథమం కవీనాం
నరతే త్వత్క్రియతే కించనారే మహామర్ఖం మఖవన విప్రమర్చ అభిక్షానో మఘవన్నాధమానాన్ సకే ఏవోధి పశుపతే సకీనాం రణం కృథిరనకృత్ సత్యశుష్మావర్తే జిదావజారాజే అస్మాన్ శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోర్ అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి ఔపచారిక స్నానం. ఈరోజు మీరు ఆచమనం చేసేటప్పుడు ఈ నీళ్ళు వాడుకుంటారు, మిగతా పూజ అన్నిటి కూడా కలిసిన నీళ్ళు వాడుకుంటారు. ఒక పుష్పం మళ్ళీ ఇంకొక పుష్పం తీసుకొని నీళ్ళు ముంచేసి స్వామివారికి స్నానం చేస్తున్నట్టుగా భావించుకోండి. దధిక్రావన్న అకారిషం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత్పర్ణాయోగం శిదారిషత్ ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరనాయ చక్షసే యో వశివదమోరసస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామవో యస్యక్షయాయ జిన్వథ ఆపో జనయథాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానం సమర్పయామి. ఒక్క చుక్క నీళ్లు చూపించండి. స్నాన అనంతరం శుద్ధ కలశంలో స్నాన అనంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. వత్తులు ఉన్నాయా? ఒక 2 వత్తులకి పసుపు కుంకుమ రాసేసుకొని స్వామివారికి పట్టుబట్ట సమర్పిస్తున్నట్టుగా భావించుకోండి. పెద్దమ్మ అంటే మీరిద్దరు కూడా కొత్త బట్టలు సమర్పిస్తున్నట్టుగా భావించుకోండి. ఓం అభివస్త్రా సువసనన్యరిషా విధేనో సుదధా పూయమానః అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వా దసినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రం సమర్పయామి. ఇప్పుడు 3 వత్తులు తీసుకొని స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పిస్తున్నట్టుగా భావించుకోండి. అవినాష్ లైవ్ స్ట్రీమింగ్ లింక్ దాన్ని బట్టి చెప్పు. నమస్కారం చేసుకొని యజ్ఞోపవీతం స్వామివారికి సమర్పించండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రయం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఒక పుష్పము గంధంలో ముంచేసుకొని గంధం చెల్లుతో పూజ చేయండి స్వామివారికి. కొంచెం గంధంలో నీళ్ళు తడుపుకోండి. నీళ్లు చల్లుతో పూజ చేయండి. గంధద్వారాందురాంతరిషాన్ నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం తామివోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీగంధాంధారయామి. స్వామి వారికి పసుపు కుంకుమతో అలంకరణ చేసుకోండి. ఆయనేతే ఆడవాళ్ళు మీరిద్దరు. ఆయనేతే పరాయనే దూర్వా ఆరోహంత పుష్పిణీః దదాష్టపుండరీకాని సముద్రస్య గృహా ఇమే. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకారం సమర్పయామి. మీరు గరికతోని పెద్దమ్మ అంటే మీరిద్దరు పుష్పాలతో స్వామివారి చుట్టూదా ఓం గణేశాయ నమః అనుకుంటూ అలంకరణ చేసుకుంటూ ఉండండి. గరికతో ఓం గణేశాయ నమః అనుకుంటూ కూడా దీపారాధన చూసుకొని దూరం దూరంగా పెట్టండి. ఓం గణేశాయ నమః అనుకుంటూ పూజ చేస్తుండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. 2 అక్షంతలు. సో అంకుల్ ఫాలో అవుతున్నారు పూజని చెప్పకుండా అక్షంతలు వేసేస్తున్నారు. అగరబత్తులు ఇచ్చేస్తున్నారు. ఈ పుష్పాలు కూడా స్వామివారి దగ్గర పెట్టేసుకోండి.
वनस्पत्योर्भवेर्दिव्येनानागन्धेषु संयुतः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां श्रीमहागणाधिपतये नमः धूपमाग्रापयामि అంటే మీరు ఇటు పెద్దమ్మ మీరు అటు స్వామి వారికి దీపం అద్దండి చేతులు. ఓం తైలం త్రివర్తి సంయుక్తం వనిహినా రోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరావహ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్ఘోరాద్ దివ్య జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. ఒక్క చుక్క నీళ్లు చూపించండి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. లేదు లేదు అది మీరు వాడకూడదు, ఓన్లీ కలశం ఉంటాయి. స్వామివారికి నైవేద్యం బెల్లం ఒకటి అది కూడా పెట్టేసుకున్నాం. మహానైవేద్యం దీనికి గణపతి పూజ. బెల్లం కూడా ఇదిగో అన్ని పదార్థాల మీద నీళ్ళు చల్లేసుకొని మధ్యలో పెట్టేసుకోండి. మహానైవేద్యాలన్నీ కూడా పసుపు కుంకుమ అన్ని పదార్థాలు నీళ్ళు చల్లేసుకోండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ అసత్యం వర్తేన పరిశించామి అమృతమస్తు. చుట్టూ తిప్పి ఒక చుక్క గణపతికి చూపించండి. నైవేద్యాల చుట్టూ సత్యం వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి 5 సార్లు స్వామివారికి చేతులు చూపించుకుంటూ నివేదన చేసుకోండి. ఓం ప్రాణాయ స్వాహ ఆమపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఆముదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. అందరూ కూడా గణపతికి నమస్కారం చేసుకోండి. మనం ఏ పని మొదలు పెట్టినా అన్ని దిగ్విజయంగా పూర్తవ్వాలని నమస్కారం చేసుకోండి. పూజారిగా పెట్టావా లేకపోతే మా తమ్ముడుగా పెట్టావా? అన్ని కాంబినేషన్. ఇప్పుడు పంతులు గారు 3 సార్లు నీళ్ళు చూపించండి స్వామివారికి. మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతాపిదానమసి ఉత్తరాపోషం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనం సమర్పయామి. తాంబూలం ఇద్దరు కూడా మీ తాంబూలాల పని చేపట్టుకుని ఉండండి. భోగే ఫలేశ కర్పూర ఇరణాకవల్లేదలేదితం ముక్తాచోర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. దానికి కొంచెం కందము కుంకుమ పెట్టేసుకోండి. ఓం सम्राजं च विराजं च भीश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामुके तयामासुकं सृजामसि. అమ్మ మీరిద్దరు కూడా స్వామివారికి అద్దండి. మీరు అలాగే పట్టుకోండి. जय बोलो गणेश महाराज की जय. ఒక్క చుక్క నీళ్ళు చూపించండి పక్కకి. नमस्करोमि हर नमः पार्वती पतये हर 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 महादेव हर. जय बोलो गणेश महाराज की जय. ఒక్కసారి నించోండి అందరూ కూడా. అందరు అక్షంతలు చేతిలోకి తీసుకోండి. అందరూ కూడా చేతులు తీసుకోరండి కూడా మంత్రపుష్పం వచ్చిన వాళ్ళకి పాటు చెప్పండి. ओम धाता पुरस्ताद्यमुदा जहार चक्रः प्रविद्वान् प्रतिशश्च दस्रः तमेवं विद्वान् अमृत इह भवति नान्यः फन्ता अयनाय विद्यते. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमान् नित्यं विश्वन्नारायणगुं हरिं. विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं. नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं. नारायणपरो ज्योतिरात्मा नारायणः परः. नारायणपरं ब्रह्मतत्त्वन्नारायणः परः. नारायणपरो ध्याता ध्यानं नारायणः परः. यच्च किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयतेऽपि वा
అంతర్బహిష్టదత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రదేకాశుకం హృదయం చాప్యథోముఖం అథో నిశ్చావితస్యాంతే నాభ్యాముపరితిష్టతే జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతనం మహత్ సంతతగుం శిలాభిస్తులం పత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశిరకుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాక్షర విశ్వతో ముఖః సోగ్రభగ్విభజంతిష్టన్నాహారమజరః కవిః తిర్యగోర్ధ్వమదుశ్శాయే రశ్మయస్తస్య సంతతా సంతాపయతి స్వందేహమాపాదతలమస్తగः తస్య మధ్యే వన్నిః శిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితः నీలతోజితమధ్యస్థాద్విద్యుల్లేఖే భాస్వరా నీవారశోకవత్తనివే పీతాభాస్వత్యనోపమా తస్యా శిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితः సబ్రహ్మత శివः సహరిసేంద్రः సోక్షరः పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యో కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరదభూతేషు గుహాయాం విశ్వమూర్తిశం త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగో రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం దదాపో జ్యోతిరసోమృతం బ్రహ్మవో భవస్సు వరో తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. అందరూ కూడా కళ్ళ కద్దుకొని గణపతి పైన ఉంచేసేయండి. మీ ముగ్గురు వెనక్కి వెళ్ళి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా వాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేమ రక్ష రక్షగణాధిపా శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. కూర్చోండి. ఒక్కసారి స్వామి వారికి అక్షింతలు వేస్తూ పూజ చేయండి. పునః పూజాం కరిష్యే చిత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి. స్వామివారి కీర్తన ఏదైనా పాడతారా? గణపతి కీర్తన గీతం ఏదైనా చిన్న పాట ఏదైనా. ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? గణపతి ఏదైనా చిన్నది గణపతి ఆంటీ సింగ్ ఆంటీకి వస్తుంది పాడండి. గణపతి ఏదైనా గణపతి మంగళారతి పాడుతుంది. గణపతి అంటే మళ్ళీ పర్టికులర్ ప్రణం శిరసా మామూలు అనాలా? ప్రణం శిరసా గజానన ఓం గజానన ఓం గజానన గజానన ఓం గజానన ఓం గజానన ఓం గజవదన పార్వతీ తనయ గజానన ఓం గణపతి కుమార గజానన గజానన ఓం గజానన ఓం గజానన ఓం గజానన మూషిక వాహన గజానన ఓం గజానన ఓం గజానన. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గీతం శ్రావయామి. అత్యంత పూజ చేస్తున్నాను. నృత్యం దర్శయామి ఆందోళికాన్ ఆరోహయామి అశ్వాన్ ఆరోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార మంత్రోపచార తంత్రోపచార పూజాన్ సమర్పయామి. గణపతి పూజ చాలా బాగా చేసుకున్నాం. ఏ లోటు లేకుండా చేసుకున్నాం. మధ్య మధ్యలో ఏదైనా క్రియాలోపం భక్తిలోపం ఉంటే గణపయ్య క్షమించండి నాతో పాటు చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః. అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకోండి. కోరికలన్నీ కూడా స్వామివారికి చేసేయండి. నేను చెప్పినప్పుడు ముగ్గురు కూడా స్వామివారిని కొద్దిగా కదిలించండి.
ఓం యజ్ఞేన యజ్ఞమజంతు దేవాస్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్న ते हनाकं महिमानस्सजन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः श्रीमहागणाधिपतये नमः यथास्थानं प्रवेशयामि अंदरू नातो చెప్పండి వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీమహాగణాధిపతయే నమః. ఇక్కడతో గణపతి పూజ అయిపోయింది. అక్కడ పూజ చేసిన కంకణాలు నాకు కొన్ని నా చేతికి ఇవ్వండి. ఈ అగరబత్తి కింద పెట్టేసుకోండి. మొత్తం తాంబూలాన్ని కింద పెట్టేసుకోండి. పూజ చేసినటువంటి గరిక అంకల్ మీరు కొంచెం చెవుల మీద పెట్టుకోండి. అన్నయ్య కూడా కొంచెం చెవికి ఇచ్చేసుకోండి. పెట్టుకోవాలా? అన్నయ్య కూడా ఇవ్వండి. కొన్ని అక్షంతలు నా చేతికి ఇచ్చేసేయండి. పూజ చూడండి. ఇట్లా ఒక్కటి పెట్టుకో. ఒక సైడ్ చాలు, రైట్ సైడ్ జస్ట్ శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే. ధాన్యం ధనం బహు పశుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. రోచనో రోచమానశోభనः శోభమానః కళ్యాణः. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. కన్యాదాన కార్యోగ్యతా ఫలసిద్ధిరస్తు. తథాస్తు. కంకణ ధారణ చేసినాక ఎవరు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడు, ఏది పడితే చేయదు, బయటికి పోవద్దు, చెప్పి చేయాలండి, చెప్పి ఏది చేసినా చేయండి, సీరియస్ అవ్వద్దు, ఎలా పడితే అలా ఒకరి మీద ఒకరు సీరియస్ కాకూడదు. అందుకే కంకణ ధారణ. మీకు మాకు కూడా లెఫ్ట్ హ్యాండ్ తర్వాత అన్నయ్యకి రైట్ హ్యాండ్ కట్టండి. మళ్ళీ మీరే నేను రానమ్మా. పూజారి గారు వస్తున్నారు. ఏమండి చెప్పే ముందే మీరు వెళ్ళిపోయారు. నీ దగ్గర ఉందా? ఇది కట్టినా ఇక్కడ అది మంది పని. రైట్ హ్యాండ్ సెంటర్ మీరు అక్కకి లెఫ్ట్ హ్యాండ్ కట్టండి. పెళ్ళైంది తీయద్దు. ఎట్లా చెప్తారు నడుస్తుంది. హల్దీలో వాటిలో కొంచెం తీసేసుకోకుండా కుదరదు. ఇది ఎట్లా ఉండాలి, అట్లా అయితే పెళ్ళి ఇంటికి వచ్చింది లోపల కడతాను. తెలియదు. పంతులు గారిని కొంటాడు. పంతులు గారు ఏముంది ఇక్కడతో గణపతి పూజ అయిపోయింది. ఒకసారి ఆ ప్లేట్ మీ ముందు పెట్టేసుకోండి. రోడ్లు అన్న దానికి కూడా పూజ చేసేసుకుంటే పక్కన మీరు లేవచ్చు. మళ్ళీ వెనక్కి మీ ఇద్దరు చేసుకోండి. సరే నీళ్ళు చల్లండి. కడిగినట్టుగా అన్నిటికి ఒకసారి పసుపు కుంకుమ రాసేసుకోండి. ఓం జాతవేదసే సునవామ సోమమరతే యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః ప్రత్యోషికమేభ్యో అధ్వరేషు సనాచ్చ హోతానవ్యస్య సత్సే
स्वाञ्चा अग्ने तनुवं विप्रजस्वा स्वभ्युञ्च सौभगमादिजिस्वा పుష్పాలతో అన్ని పుష్పాలతో అలంకరణ చేసుకోండి. सरः परुषदति दुर्गानि विश्वानावेव सिन्धुन्दुरितात्यग्निः प्रत्योषकमेभ्यो अध्वरेषु सनाच्चहो दानव्यस्य सत्से स्वाञ्चा आग्ने तनुवं विप्रजस्वा स्वभ्युञ्च सौमगमादिजस्वा गोविरजुष्टमजुषो निषिक्तन्तवेन्द्रविष्णो रनु सञ्चरेम नाकस्य पृष्ठमपि संवसानो वैष्णवी लोक इह मादयन्ताम् कात्यायनाय विद्महे कन्यकुमार धीमहि तन्नो दुर्गः प्रचोदयात्. కొద్ది కొద్దిగా కుంకుమార్చనలా కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ ఆ మూడింటికి కూడా పూజ చేస్తుండండి. ओम प्रकृत्यै नमः, ओम विकृत्यै नमः, ओम विद्यायै नमः, ओम सर्वभूतहितप्रदायै नमः, ओम श्रद्धायै नमः, ओम विभूत्यै नमः, ओम सुरभ्यै नमः, ओम वाच्यै नमः, ओम पद्मालयायै नमः, ओम पद्मायै नमः, ओम महालक्ष्मी देव्यै नमः. नानाविध परिमल पत्र पुष्प अक्षतान् समर्पयामि. రెండు అక్షంతలు వేసేసుకోండి. ఈ రెండు అరటి పని నైవేద్యం చేసుకోండి. కింద పెట్టేసుకోండి. ఒకసారి నీళ్ళు జల్లేసుకొని చుట్టూతా తిప్పి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్ అసత్యంవర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి 5 సార్లు నివేదన చేసేసుకోండి. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा. मध्ये मध्ये पानीयं समर्पयामि. मूर्धा निरुजुविंचन् अमृताप्तानमसि उत्तरापोषण समर्पयामि. हस्तो प्रक्षालयामि, पादो प्रक्षालयामि, शुद्ध आचमनं समर्पयामि. ఇంకా పిల్లలకి ఇద్దరు కూడా మంగళహారతులు ఇచ్చేసుకుంటే మనం పసుపుతాలు చేసుకోవచ్చు. విడివిడిగా ఇవ్వాలి వీళ్ళకి. విడివిడిగా ఇవ్వాలి. కొంచెం దూరం దూరం కొంచెం దూరం నువ్వు అటు కూర్చోరా ఫస్ట్ స్వామివారికి చూపించేసి దాని తర్వాత అబ్బాయికి ఫస్ట్ చూపించేసేయండి. అబ్బాయి అప్పుడు మీరు ఉండకండి పెద్దమ్మ, అమ్మాయి అప్పుడు మీరు ఉండకండి. సో ఎవరింట్లో వాళ్ళు చేసుకున్నారు. అంటే దూరంగా ఉన్న మనసులో ఉన్న అంటే అట్లా ఎవరింట్లో వాళ్ళు చేసుకున్నట్టు ఇప్పుడు ఫస్ట్ మీరు ఫస్ట్ స్వామివారికి హారతి ఇచ్చేసుకొని 3 సార్లు చూపించేసి ఆడవాళ్ళందరూ కూడా ఇంకా మంగళహార పాటలు ముగ్గురు పట్టుకోండి. మీరు మంగళహారతి కదా, అందరు పట్టుకోండి. రండి. చిన్ని పాట जननी शिवकामिनी जय शुभकारिणी विजयरूपिणी जननी शिवकामिनी अम्मवु नीवे अखिल जगाలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మ శరణము నీయవే అమ్మ భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని. స్వామివారికి అర్థం మీరు అమ్మ ఇప్పుడు మనది పనులకు అందుకే హైట్ పెట్టి తల పోతుంది కొంచెం కిందిగా. చాలా చాలా మనది ఫోకస్ కొద్దిగా కుంకుమ పెట్టండి మంది మనోహరాయ మామక విష్ఠదాయ మహితమంగళం రామచంద్రాయ వినుతరాజ
కింద పెట్టేసుకోండి. అంకుల్ మీరు ఒకసారి ఇటు రండి. మన దీపాన్ని మీద అక్షంతలు వేసి ఆశీర్వదించండి ఇద్దరు కూడా. మీరు ఇటువైపు ఉల్టా శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ధాన్యం ధనం బహుపశుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః రోచనో రోచమానశోభనశోభమానః కళ్యాణః. ఇక్కడ నుంచి ఒకసారి అక్షతలు వేస్తున్నట్లు సర్వకార్య దిగ్విజయ ప్రాప్తిరస్తు తథాస్తు. అక్కడ ఇప్పుడు నువ్వు కూర్చో, మళ్ళీ గర్ల్స్ మీద ఇంకా స్వామివారికి జస్ట్ హారతి ఇవ్వకండి, అద్దండి అంతే. అద్దేసి అక్కడ కూర్చో. దుర్గా పళ్ళని చెప్పి ఇప్పుడు ఏదైనా పాట పాట श्रीरामपत्नी जनकस्य पुत्री सीताङ्गनसुन्दरकोमलाङ्गी श्रीविष्णुपत्नी भुवनैकवाता वधूवराभ्यां वरदा भवन्तु. అక్షంతతో ఆశీర్వదించండి అక్కనే. శతమానం భవతి శతాయః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే ధాన్యం ధనం బహుపశుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః రోచనో రోచమానశోభనశోభమానః కళ్యాణః. మీరు అటు ఒకసారి అక్షంతలే అటు సైడ్ ఇన్ని అక్షంతలే ఊరికి ఇట్లా దేవతలు కూడా అక్షంతలు వేస్తున్నట్లు. ఫోకస్ చేద్దాం. ఇక్కడ నుంచి ఆడవాళ్ళ కార్యక్రమం ఇంకా మీరే. కెమెరామెన్ అనుకుని మండపం మీద కూడా ఇట్లా మాట్లాడితే అని టెన్షన్ అవుతుంది. కొద్దిసేపు అయినా హాస్యము పెద్దమ్మ ఎలా చేయట్లేదు. పూజ అయిపోయినా ఇప్పుడు చేసుకుంటాం. పూజారి అని చూడకుండా పంతులు గారు ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతే సానో మంత్రే జమోర్జందుహానాధేనుత్వాగస్మాన్ ఉపసుష్టుదేతో అయం ముహూర్తః సుముహూర్తోస్తు. అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. తథాస్తు. శ్రీభద్రాచల దివ్య భవ్య శిఖర ప్రోత్తుంగ సౌదాంతరే నిత్యశ్రీమతి సుందరే మణిమయే సింహాసనే భాసురే స్వాసీనః సహ సీతయా ముదితయా వామాంకవిశ్రాంతయా సీతారామః పరిపూర్ణ శాశ్వత సుఖో పర్యాదిదౌ దంపతి. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన.
వాయిస్ వస్తుంది. ఓకేనా వాయిస్ వస్తుంది. అడగాలి అదే నిన్ను అడుగుదాం సరే అయిపోయిందా మిక్సీలో వేసుకున్నాం. గణపతికి మీరు కట్టుకోండి. ఒక వైట్ క్లాత్ వేసేసుకొని కొద్దిగా బియ్యం పోసేసుకొని ఒక కాయిన్ ఒక పసుపు కొమ్మ పెట్టేసుకొని మూట కట్టేసుకున్నారు అంటే కదిలించకుండా పెట్టండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక రోజు ఉండ్రాలు చేసేసి నివేదన చేసేసుకోండి. ఇంకా రెండు ఒక్కొక్కరు కెమెరా ముందుకు రా, ఫోన్ ఇచ్చాడు. కొంచెం తీద్దాం. కొంచెం పొడి చేసి కొంచెం పసుపు కొంచెం సాంబార్ అయిపోయింది. మీరు ఒకటి కట్టేసుకోండి. ఫోకస్ చేద్దాం. ఏదైనా కొత్తది ఏమన్నాయా నా దగ్గర మీరు పూజ అని మీరు తెచ్చుకుంటారు. నేను ఒకసారి అది చూసి స్మైల్. పచ్చి పులా ఉంటుంది కావాల్సి ఉన్నాయి బోలెడు. బీ కేర్ఫుల్, లైవ్ ఈస్ గోయింగ్ ఆన్. అక్కడ తీసుకోలేకపోతున్నాడు. పూజ కదా, పూజ అప్పుడు ఇలానే ఉన్నాను. పూజ అప్పుడు ఇలానే ఉన్నాను. పూజ అప్పుడు ఇలానే ఉండాలి. నేను మీరు చూసి నవ్వుతున్నాను. కూర్చోచ్చు, అది కూడా చూపిద్దాం. అన్నీ పెట్టి చూపి. ఒకటే ఒకటే కంటిన్యూ ఉండదు కదా. లేదు నాకు తెలియదు అసలు క్యారీస్ తీసుకురా, నాకు అసలు సంబంధం లేదు. నాకు అసలు తెలియదు, నేనైతే నవ్వుతున్నప్పుడు తీసుకున్నాను. నేను డ్రెస్ మార్చేసుకుంటున్నాను. నేను బట్టలు మార్చేసుకుంటాను. అయినా మీరు క్యాండిల్స్ ఇస్తాను చెప్పాలి నాకు సర్దుకుంటాను. వేరే ఖాళీగా ఉంటాను. సర్దుకుంటున్నాను. ఓకే. నేనే కట్టుకునేసాను. లైవ్లో ఉంటాను. వితిన్ 2 minutes. You people are in live. Just you act it. మళ్ళీ వెళ్ళిపోతారు అక్కడికి. ఇటు పెట్టు, ఇట్లా స్ట్రైట్ పెడితే ఇది అంతా కనిపిస్తుంది. అటు లైవ్లో పెట్టున్నారు. ఎవరు ఉన్నారు అసలు? ఉన్నారు, 15 మంది ఉన్నారు. పీపుల్ ఆర్ దేర్ ఇన్ లైవ్, దే ఆర్ ఎంజాయింగ్. ఇంకా అట్లా పెట్టేసి ఉంచుకోవచ్చు. ఇప్పుడు వస్తుంది. రీతు శారీ ఎలా ఉంది? బాగుందా? నేనే దూరం ఉంది. ఇంకా ప్రొఫెషనల్ అయిపోయింది. డే బై డే వితిన్ 2 minutes ఎట్లా ఆఫ్ చేయాలి చెప్పండి. స్టాప్ స్ట్రీమ్ నొక్కాలి. ఓకే, అది వేసేసి ఇంటూ కొట్టేసాను మొత్తం. స్టాప్ స్ట్రీమ్ చేస్తే చాలు. ఓకే, ఉండనా ఇంకా నాన్న ఇంకా ఆఫ్ చేసేస్తాను స్ట్రీమింగ్. ఆఫ్ చేస్తాను. కావాలంటే ఇక్కడ చూపించి కొంచెం పాటు సారీ అందరికీ తెచ్చిరా దొరికిందా ఈజీ అయిపోయింది. అది నేను దిగుతా ఎక్కడన్నా.
లీజ్ తిప్పనా లీజ్ బెస్ట్ కదా కాబట్టి మళ్ళీ నేను నడవాల్సి వస్తుంది ఆఫీస్కి వెళ్ళాలి మీరు ఒకసారి రండి అడిగిద్దరు నేనెందుకండి ఊళ్ళో ఎందుకండి గణపతికేగా ముడికి పడతాకే ఏముంది అందరూ అయ్యే 3 సార్లు అంత చిన్న దాంట్లో చాలు నేను కడతాను అరే పెద్దది నేను కడతాను తవ పెట్టండి అన్నా అంటే మరి అంత చిన్న దాంట్లో ఎట్లా పెడతారు మళ్ళీ ఓపెన్ చేసి ఉండాలిగా పెద్దవి వస్తున్నాయి ఇక నాకు కూడా ఉంది తెల్లది అదే అంటే సర్లే కానీ ఒకటి ఒక్క మనం ఏం కావాలి పెడుతున్నాను కాఫీ అంటే అది కదిలిచ్చని చోట పెట్టాలంటే అక్కడ పెట్టేస్తాం ఇప్పుడు తీసుకెళ్తాం అక్కడ పెట్టేస్తాం అంటే మీరు పూజ చేద్దాం చెప్పాలన్నా తెలుసు అదే కట్టాల్సింది లీజ్ తగ్గిపోతుంది ఇప్పుడు ఎందుకు అవసరం లేదు చూడాలి ఇప్పుడు ఏం టిష్యూలో యూట్యూబ్ ఆన్ చేయొచ్చు కదా యూట్యూబ్లో రికార్డ్ అయిపోతుందా ఇప్పుడు అవసరం లేదు కప్పులో ఉంది కదా పెద్ద జీలకర్ర ఎక్కువ వేసి వస్తున్నాయి అన్ని బిట్స్ కొలుపు అయితే ఉడకబెడతాము అట్లా అయితే చేస్తాము అట్లా పచ్చిది రాదు అమ్మ అది ప్రసాదం తీసుకుందా వస్తున్నాను చెరువు వాళ్ళు ఉంటే ఎట్లా సెట్ చేయండి కెమెరాలు తెస్తా అడవాటు చేసేవాళ్ళు వాళ్ళు కెమెరాలు తీస్తారు తీస్తారు లేదు నేను ఊహించుకుంటాను అనుకుంటున్నాను సాటిస్ఫాక్షన్ ఏమో కొంచెం పెడతాం లేదంటే మీరు సీరియస్ కాకుండా మేము ఏదేం చేస్తాం సదా మీ సేవలో ఇట్లా నవ్వుతూ ఉంటే చాలా మాకు పరమానందం మ్యారేజ్ ఇస్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ నమస్కారం తర్వాత అన్న అన్న ఇటు నేను ఇట వీళ్ళు ముగ్గురు నువ్వు పైకి కొంచెం పాలు తీసుకుందరు రండి సమయం ఒక్క నిమిషం పొడి మళ్ళీ ముగ్గురం ఇట్లా 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 నిల్చున్నాం అక్కడ బేసిక్ గా అది కనిపించాలి కదా ఈవెంట్ కనిపించకపోతే అదేలే నాకు కాదు అరే అది జ్ఞానం దేవుడు నీకు తట్టులేదన్నా చేసినావారా ఒకటేమో అటుది సపరేట్ సపరేట్ ఇద్దరికి ఊరిని ఇక్కడ నుంచి పెట్టి మొత్తం వచ్చేట్టు ఎవరు వాళ్ళిద్దరికి సపరేట్ సపరేట్ ముగ్గురు అడ్డుపైన అట్టే ఇట్లా తీసుకురద్దు ఇట్లా పడితే అట్లా తీసుకుంటా దాని వాళ్ళు అటు ఇటు చేసేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు మెల్లిగా ఆల్మోస్ట్ హల్దీ ఇది తెలుగు
వచ్చినాయా ఇది వచ్చినాయి అక్కడ ఎక్కడ ఇది ఒకసారి నీ ఫోటో చూపి నీ స్కిల్స్ ఎలా ఉందో చూద్దాం. వేదా యూ టేక్ అదో నల్లగా వచ్చింది కొంచెం తెల్లది వేదా స్ట్రైట్ గా దిగు ప్లీజ్ ఫోటో పోస్ట్ చేసి డార్క్ మీ అన్నయ్య కొంచెం కనపడచ్చు. కనపడట్లేదా కొంచెం అంతా ఫోకస్ చేయండి అసలు మొత్తం ఖాళీ చేస్తుంది మమ్మీ ఒక్కడే ప్లీజ్ మమ్మీ దండం పెడతా. టిష్యూ అనే టిష్యూ మీద పెడదామా వేదా టిష్యూ మీద పెడదామా క్లాత్లోనే మనం ఇగో టిష్యూ పక్కన పెట్టు టిష్యూ మీద పెడదాం కదా అది ఎట్లా ఎండవు కదా యూజ్ చేసుకున్నాం ఏం కదా ఏం తీయండి బ్లడ్ మామూలు అందుకే సగం ఫోటో మీరు ధోతియా అప్పుడే మార్చేసారా అండి? మరి పంతులు గారికి పని ఉంది ఇంకా ఇంటికి వెళ్ళొద్దా వేరే కార్యక్రమం ఉందట ఆయన వెళ్ళిపోవాలి ఒక కార్యక్రమానికి మళ్ళీ లేదండి రైట్. చూసిన నచ్చింది మర్చిపోయి హార్లిక్స్ బూస్ట్ హార్లిక్స్ అంక లేదండి అట్లా చెప్పు చెప్పు హార్లిక్స్ హార్లిక్స్ మళ్ళీ ఆడిపోయి తాగనంటే నేను చాలా కేర్ఫుల్ ఉంటాను ఇంకోటి సార్ ఇది కూడా తీయండి సార్ మేము ఒడియాలు పెడుతున్నాం ఓ వీడియో తీయండి వావ్ చిట్టి ఆంటీ బలి పెట్టి చిట్టి కూడా ఒకసారి ఇంతేనా ఆంటీ? పెట్టు అంతే పెద్ద పెద్ద మీరా పెద్ద చెయ్యి మళ్ళీ ఏమొద్దు అంటారు ముచ్చట్లు నా వీడియో ది అని మళ్ళీ ఏమొద్దు చేసేద్దాం. మన నలుగురు లేకపోతే ఎవరు వీడియో తీస్తారు ఎవరు ఏం చేస్తారు అసలు పూలు కూడా లేవు చేసేద్దాం. చేసేద్దాం మనకి ఏంటంటే కార్యక్రమం అయిపోవాలి అయిపోవాలి, ఏదో గోల మనకి ఏది వద్దు ముచ్చట మళ్ళీ వీడియో ది అంటే ఇంత ఉందని మాకు తెలియదు. మాకు అన్నిట్లో ఉంటది మీకు తెలియదు అంతే అదే ఏ నేనేమంటున్నా ప్రోగ్రామ్ అయినా మాకు ఇష్టమే చేసుకోవడం మీరు రోజులు ఎక్కువ అర్థమైంది అన్నిటికీ ప్లానింగ్ ఉంటుంది నువ్వు కూడా పెట్టరా ఇటు కూర్చొని పెట్టండి ఇద్దరు లేదా నువ్వు కూడా పెట్టు డిపి నువ్వు కూడా పెట్టు. పెట్టండి. అంటే తమ్ముడు వాళ్ళ వీళ్ళిద్దరు ఉంటారు కదా. వెనకాది. బంద్ చేసి బంద్ చేసిన నీకేం కావాలరా నేను కాఫీ తాగేసిన డిపి హార్లిక్స్ ఓకే నేను కూడా వస్తాను ఎందుకు అవసరం లేదు